చంద్రబాబు ఇవాళ్టితో 75 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 15 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తన పాలనతో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. 75 ఏళ్లు నిండి 76వ ఏట అడుగు పెడుతున్న నవ యువకుడిలా పాలనలో తనదైన మార్కు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఆధునిక హైదరాబాద్ రూపశిల్పిగా, విజనరీ నేతగా తెలుగు రాష్ట్రాలను ప్రపంచ స్థాయిలో నిలబెట్టారు. ఇక చంద్రబాబు నారావారిపల్లిలో పుట్టి పెరిగారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. ఆ కాలంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు బాగా చూసేవారు. చంద్రగిరిలో వినాయక సంఘం అనే యువజన సంఘాన్ని స్థాపించి గ్రామాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టేవారు. ఇక 1978లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 28 ఏళ్ల వయసులో యువ శాసన సభ్యుడిగా అసెంబ్లీలో కాలు మోపారు. అక్కడి నుంచి రాజకీయాల్లో వెనక్కి తిరిగి చూసుకోలేదు. 1980, 1983 మధ్య కాలంలో పురావస్తు, సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్న నీటిపారుదల తదితర శాఖలకు మంత్రిగా ఉన్నారు. ఇక ఆ సమయంలోనే ఎన్టీఆర్తో చంద్రబాబుకు పరిచయం ఏర్పడింది. 1981లో తన కూతురు భువనేశ్వరితో పెళ్లి జరిపించారు ఎన్టీఆర్. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన చంద్రబాబు మాత్రం ఓటమి పాలయ్యారు. ఇక అనంతరం టీడీపీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. వాడవాడలా టీడీపీ శ్రేణులంతా కూడా కేక్ కటింగ్లు, వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో విజయం తర్వాత వచ్చిన మొదటి చంద్రబాబు బర్త్డేని టీడీపీ శ్రేణులు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో కూడా అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు భారీగా కేక్ కట్ చేసి ఇక్కడ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా చంద్రబాబు ఏదైతే అసెంబ్లీ ప్రసంగ పాఠవాలతో సంబంధించిన 2 పసుపు అయ్యన్న పాత్ర కూడా అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో ఆ బుక్స్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారంతా కూడా వాడవాడలా కూడా చంద్రబాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. తెలుగువారి ఖ్యాతిని భారతదేశం మొత్తం వ్యాప్తి చేసిన ఎన్టీఆర్ అయితే ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారి ఖ్యాతిని నిలిపిన చంద్రబాబు బర్త్డేని కూడా ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలుగు వారంతా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ 75వ ఏదైతే బర్త్డే సందర్భంగా కుటుంబ సభ్యులకి సమయాన్ని కేటాయించారు. ఆ కుటుంబ సభ్యులంతా కలిపి 2 రోజుల క్రితమే యూరోప్ పర్యటనకు వెళ్లారు. చంద్రబాబు యూరోప్ పర్యటన ముగించుకొని 22వ తారీఖున ఇక్కడికి రాకపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎప్పుడెప్పుడా అని నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ కూడా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. చంద్రబాబు బర్త్డే కానుకగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ విధంగా చంద్రబాబు జీవిత చరిత్ర మొత్తం కూడా ఏదైతే ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే సాధారణ రైతు కుటుంబంలో నారావారిపల్లిలో జన్మించిన చంద్రబాబు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక ఐకానిక్ గా మారిపోయిన పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ అంటే చంద్రబాబు అనే పేరు తీసుకొచ్చారు. హైదరాబాద్ రూపురేఖలు మార్చారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజానీకం ఏదైతే కష్టాలను చూసి ఆయన ఆ రోజే దీపం పథకం కింద సిలిండర్ల పథకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ విధంగా ప్రతి రంగంలో కూడా చంద్రబాబు ముద్ర అయితే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ముద్ర ప్రతి చోట కనిపిస్తుంది. అదేవిధంగా భారతదేశంలోనే అత్యంత సీనియర్ నేతగా చంద్రబాబు ప్రాతినిధ్యం ఏదైతే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆయన గుర్తింపు కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే కనుక టీడీపీకి సంబంధించిన శ్రేణులే కాకుండా మంత్రులంతా కూడా ఉదయం నుంచి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, పెద్దలంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులందరూ కూడా చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మధు, ఓకే, థ్యాంక్ యూ రవిచంద్.